సాయంత్రం తేజ్ చాలా చాలా బాగుంది. చాలా బాగా సూట్ అయ్యారా సూట్ అవ్వలేదా కాదండి, సూట్ అయ్యారు. అది కేవలం ఒక మూవీ కాదు, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అది. ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఇలాంటి మూవీస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. మన హిందూ ధర్మం గురించి, మన భారతదేశం గురించి మనం ఎంత సఫర్ అయ్యామనేది ఇలాంటి మూవీస్ వల్ల మనం తెలుసుకోవాలి. మన దేశం పట్ల మనకి గౌరవం పెరగాలి. ఇలాంటి మూవీస్ వల్ల అవన్నీ జరుగుతాయి. హిందూ మతం అని కాదండి, అన్యాయం జరిగినప్పుడు ఒక మనిషిగా మనం ఎట్లా ఎదుర్కోవాలనేది బాగా చూపించారు. అది మూవీనా బయటని కాదు, ఒక మనిషి మన కళ్ళ ముందు ఏదైనా ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఒక్కడితోనే మొదలైంది మార్పు అనేది చాలా బాగా చూపించారు. ఫస్ట్ టైం ఏముందండి, ఆయన చేస్తారు కదా, బయట కూడా ఆయన మార్షల్ చేశారు, ఆయన అన్ని చేస్తారు కదా, అన్ని చేస్తారు ఆయన, బయట కూడా చాలా బాగా చేశారు. స్టిల్ నిజంగా చాలా వెయిట్ చేస్తున్నాం సెకండ్ పార్ట్. అసలు కంటిన్యూ ఇంకో 3 hours ఉన్నా చూస్తాం. డాన్స్ ఆయన స్టైల్లో ఆయన చాలా బాగా చేస్తారు. ఆయన లెగ్ అలా మూమెంట్ ఇచ్చినా, ఇలా మూమెంట్ ఇచ్చినా అది మాకు డాన్సే. ఫ్యామిలీతోనే చూడాలి, పిల్లలకి చూపించాలి. ఈ జనరేషన్ వాళ్ళు కన్ఫర్మ్ గా చూడాలి ఆ మూవీ. చాలా బాగుందన్న. ఇలాంటి క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా ఇన్ని సినిమాల్లో ఈ 29 years పవన్ కళ్యాణ్ జర్నీలో ఇలాంటి క్యారెక్టర్లు ఎప్పుడు చూడాల. మీరు చూడండి, రేపు చూస్తారుగా 230 షోలు ఉన్నాయి రేపు. బుక్ మై షోలో నేను చూసాను ఇందాక, విజయవాడలో 230 షోలు ఉన్నాయి, ఒక్క టికెట్ కూడా ఖాళీ ఉండదు రేపు. సూపర్ ఉందన్న సినిమా, మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సినిమాలో పవన్ కళ్యాణ్ ఫైట్ నచ్చింది బాగా, ఫైట్ డ్యాన్స్. అది సినిమా 100 రోజులు పక్కాగా ఆడుద్ది, రికార్డులో బద్దలు కొట్టిద్ది. జై జనసేన. పవన్ కళ్యాణ్ ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయం మనం, చాలా బాగుంది. అసలు ఆ లెవెల్ స్టంట్స్ పవన్ కళ్యాణ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది అసలు ఇప్పటి వరకు చేయలేదు. సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్. హీరో ఫ్యాన్ నేను, పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం అంతే. ఎందుకు సినిమా నచ్చింది, పవన్ కళ్యాణ్ గారిని చూడడం బాగా నచ్చింది. మూవీ మొత్తం ఆయన చూసిన ప్రతి ఒక్క సీన్ నాకు చాలా బాగా నచ్చింది. ఆయన ఫైటింగ్ సీన్స్, పవన్ కళ్యాణ్ హైలైట్, పవన్ కళ్యాణ్ హైలైట్ అంతే. మరి స్పెషల్ అంటే ఇంకేముంది, పవన్ కళ్యాణ్ చాలు. పవన్ కళ్యాణ్ ఉంటే చాలు, ఇక అంతే. ఇంకెవరు ఉండాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్, దట్ ఈస్ పవన్ కళ్యాణ్. కట్అవుట్ ఉండాలి, దట్ ఈస్ పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు సినిమా అయితే బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. చివరి షాట్ బాగా తీశారు వాళ్ళిద్దరిది, ఔరంగజేబ్ది పవన్ కళ్యాణ్. చాలా బాగుంది సినిమా. కాన్సెప్ట్ స్టోరీ అందరు చెప్పేశారు కదన్న. స్టోరీ ఆ సోషల్ ఫ్యాంటసీ అంటే ఇక్కడ ఏ కమ్యూనిటీని ఇబ్బంది పెట్టినట్టయితే లేదు. సినిమా చాలా బాగుంది. స్టోరీ మొత్తం చెప్పేశారు కదా, కోహినీరు చుట్టే తిరిగిద్ది సినిమా. అది దానికి ఇద్దరికి సెకండ్ హాఫ్, ఔరంగజేబ్కి ఫైట్లు కానీ ఏమన్నా కానీ సెకండ్ హాఫ్ ఉంటుంది. లీడ్ ఇచ్చారు ఔరంగజేబ్కి, వీరమల్లుకి. చాలా బాగుంది సినిమా అయితే చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చింది. కాకపోతే కొంచెం CGI ఎఫెక్ట్స్ అయ్యి కొంచెం గుర్రం స్వారీలు అయ్యి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఓవరాల్గా సినిమా సూపర్ ఉంది. బాలకృష్ణ అపియరెన్స్ అయితే ఏం లేదు. ఫ్యామిలీతో పక్కాగా చూడొచ్చు, మంచి మూవీ. రీమేక్ల కన్నా ఇది సూపర్ ఉంది. సినిమాలో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ, డాన్సెస్ కానీ చాలా బాగా చేశారు. మ్యూజిక్ కానీ, డైరెక్షన్ అంతా చాలా బాగుంది. లాస్ట్ సెకండ్ పార్ట్ మాత్రం ఫుల్ ఆఫ్ హైలైట్స్, చాలా బాగుంది. ఖచ్చితంగా చూడొచ్చు సినిమా. చాలా బాగున్నాయి అంటే కొద్దిగా పర్లా. ఈ VFX అనేది ఇంకా ఎలాగైనా అలాగే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్, వాయించాడు అంతే. యాక్టింగ్ అసలు చింపేసాడు, ఇంకా ఏ మాటగా మాట తుక్కు బాగా చేసాడు. కల్ట్ చూపించాం. డిప్యూటీ సీఎం అయినా కూడా ఇంత సరిగా ఇంత ఇదిగా చేశాడంటే పవన్ కళ్యాణ్ గొప్పతనం. అది ఆ టైపు ఏంటంటే ఇది మా పెట్టపురం ఎమ్మెల్యే గారి తెలుసుకోకుండా ఇదే ఎమ్మెల్యే గది ఇంకా రావాలి. ఓజీకి అయితే ఇంకా ఎంట్రీ సూపర్ ఉందన్న. అల్లు అర్జున్ ఎంట్రీ బాగుంది.
ఉంది అల్లు అర్జున్ ఎంట్రీ ఉంది ఇంటర్వెల్ తర్వాత మాట వినరు ఆ పాటకు ముందు వస్తాడు మాట వినాలి పాట నక్క వ్యాపారంలో బాగుంది అల్లు అర్జున్ ఎంట్రీ మాత్రం హైలైట్ అసలు అల్లు అర్జున్ ఎంట్రీ మాత్రం ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా లాగ్ ఉంది. విఎఫ్ఎక్స్ పూర్ విఎఫ్ఎక్స్ చాలా చండాలంగా ఉంది. ఇంకా బెటర్గా తీస్తే చాలా బాగుండేది. సెకండ్ పార్ట్ కూడా అంత ఎక్స్పెక్టేషన్ ఏం లేదు. స్టోరీ పరంగా ఓకే. ఫస్ట్ హాఫ్ అయితే టూ గుడ్. సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా లాగ్ ఉంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కామెడీగా ఉంది. చాలా అంటే చాలా. నేను పవన్ కళ్యాణ్ 2 డ్రై హార్ట్ ఫ్యాన్. క్లైమాక్స్ చాలా అంటే చాలా రోతగా ఉంది. బాగాలేదు, నచ్చలా నాకు. సినిమా బాగాలేదు బ్రో. సెకండ్ హాఫ్ బాగాలేదు. సెకండ్ హాఫ్ ప్యూర్లీ బాగాలేదు. డైరెక్షన్ మిస్ అయింది. సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ కానీ ఆ డైరెక్షన్ కానీ చాలా మిస్ అయింది. మొత్తం బొమ్మలుగా తీయడం ఉంది. బీజిఎం అవన్నీ బాగున్నాయి. బీజిఎం హైలైట్ అయింది. కీరవాణి గారు వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. బట్ డైరెక్షన్ అయితే ప్యూర్లీ చాలా బాగా మిస్ అయింది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అంతా కనబడుతుంది. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఆ డిఫరెన్స్ కనబడుతుంది. క్లైమాక్స్ అయితే అసలు పడుకుని పోవడం. క్లైమాక్స్ డెడ్ చంపేశారు అసలు వాళ్ళ అసలు అనుకున్న ఎక్స్పెక్టేషన్ వేరు. పవన్ కళ్యాణ్ అని అంటే అది నెగిటివ్ అని కాదు, చూసిన అర్థమవుతుంది. అంటే అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలా. అండ్ బ్లడ్ సీన్ ఒకటి ఉంది కదా మనకి ట్రైలర్లో, బ్లడ్ సీన్ ఒకటి చూపించారు. ఆ బ్లడ్ సీన్కి ఒక హైప్ అనుకున్నాం, బట్ ఆ హైప్ కూడా రీచ్ అవ్వాలి. సెకండ్ హాఫ్లో ఉంది ఆ బ్లడ్ సీన్, అది కూడా హైప్ అవ్వాలా, కనెక్ట్ అవ్వాలా. స్టోరీ లైన్ బాగుంది, డైరెక్షన్ మిస్ అయింది. తీసే విధానం మళ్ళీ నన్ను ట్రోల్ చేసుకోవచ్చు 100%. ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ క్రిష్ డైరెక్షన్. ఫస్ట్ హాఫ్ క్లారిటీ కనబడింది. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే అసలు చంపేశాడు సినిమాని. బాలా అసలు 5కి యావరేజ్ చేసుకుని 2.5 సెకండ్ హాఫ్కి అయితే. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ ఉంది. అక్కడ క్రిష్ డైరెక్షన్ కనబడింది. సెకండ్ హాఫ్ ప్యూర్లీ అసలు డైరెక్షన్ లేదు. ఎవరో చిన్నపిల్లలు తీసినట్టుంది సినిమా. ఒక సెట్ చేస్తే వెనకాల గ్రీన్ మ్యాట్లో సినిమా తీశారు సెకండ్ హాఫ్ని. అంతే. ఒకసారి చూడొచ్చు. అది కళ్యాణ్ బాబు కోసం చూడగా అంతే. దాని నుంచి ముందు ఫ్యామిలీ ఆడియన్స్ ఒకసారి చూస్తారు. చెప్పే డైరెక్షన్ మిస్ అయిందని. ఇంకా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అయితే ఇంకా అసలు నచ్చదు అది డైరెక్షన్కి. 5-10కి ఒక 7 వచ్చాయి. చాలా బాగుంది. హైలైట్ సీన్ అనేది ఒక్కటి లేదు, సినిమా అంతా హైలైట్స్. చాలా బాగా నచ్చింది. చాలా బాగా చేశారు. ఆయన పక్కా సూట్ అయ్యారు.